తెలిసే ఉంటుంది అందరికీ. గురుగారి పేరు సద్గురు, ఈషా ఫౌండేషన్ అనమాట. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు జరుపుతారు అక్కడ. మహాశివరాత్రి వేడుకలు అంటున్నారు, మరి అవి మహాశివరాత్రి వేడుకలు కాదు మనకు తెలియదు. చూడండి ఒకసారి, ఇట్లా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు స్వామి మన శివుడి ముందు. సరే, శివుడి ముందు ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాం ఎందుకంటే శివుడు తన్మయత్వంతో, శివుడి పాటలకి తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తున్నారు. ఆయన ఆనందంలో ఆ తెలిసి ఒక మత్తులో డ్యాన్స్ చేస్తున్నారని చెప్పి కవర్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ శివరాత్రికి అంటే ఈ శివరాత్రి జాగరణ మహోత్సవాలకి వెళ్ళాలంటే మనం బాగా రిచ్ అయి ఉండాలి, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లు అయి ఉండాలి. ఇంతే, ఇన్ఫ్లుయెన్సర్లకి ఫ్రీగా టికెట్లు ఇచ్చి పిలుస్తారు, మరి ఎందుకో తెలియదు. బాగా రిచ్ వాళ్ళకి ముందు వరుసలో వేస్తారు. సినిమా హీరోయిన్లు, పెద్ద పెద్ద డ్యాన్సర్లు, పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొచ్చి కూర్చోబెడతారు. మరి దేనికి ఇదంతా? ఇలాంటి శివరాత్రి, ఇలాంటి జాగరణ ఎక్కడ నేను వినలేదు, ఎక్కడ చూడలేదే గతంలో ఎప్పుడు. ఇదే పని వేరే మతాల వాళ్ళు చేస్తే పెద్ద ఎత్తున విరుచుకుపడే మనం, మరి మన దగ్గర జరుగుతుందేంటి? శివుడి ముందు ఖచ్చితంగా తన్మయత్వంతో నాట్యం ఆడతారు, నేను కాదంటలా. కానీ ఇదేం విధానం నేనైతే ఎక్కడ చూడలేదు. దాంతోపాటుగా మరొకటి చూపిస్తా చూడండి మీకు. శివుడి శివలింగం ఇది. శివుడి తల మీద ఆయన హారతి వెలిగించారు, కర్పూరం వెలిగించారు శివలింగం పైన. నేనైతే అంటే శివుడిని మనం రకరకాలుగా పూజిస్తాం. శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తాం, అన్నంతో అభిషేకం చేస్తాం, తర్వాత రకరకాల ద్రవ్యాలతో మనం శివుడికి అభిషేకం చేస్తాం. అది నేను విన్నా, చూశాను. కానీ ఇంతవరకు ఎక్కడా కూడా నేను చరిత్రలో ఎప్పుడు కూడా శివలింగం పైన హారతి వెలిగించడం ఏంటో నేను చూడలేదు ఎక్కడ. పెద్ద పెద్ద స్టార్లు వస్తారు ఈ ఈవెంట్కి, చిన్న చిన్న వాళ్ళకి ఎంట్రీ ఉండదండి, పెద్ద పెద్ద స్టార్లకే ఎంట్రీ ఉంటుంది. కేవలం ఇన్ఫ్లుయెన్సర్లకి ఎంట్రీ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్కి ఫ్రీ అకామిడేషన్ అన్నీ ఫ్రీగా ఇస్తారు. పెద్ద ఎత్తున ఇదో ఈవెంట్ లాగా క్రియేట్ చేస్తారు ప్రతి సంవత్సరం. మళ్ళీ ఇక్కడ ఛార్జెస్ కూడా విపరీతంగా ఉంటాయండి. ఈషా ఫౌండేషన్లో ఏది పట్టుకొని చేతులు కాలిపోతాయి. సామాన్యులకు దొరకని భక్తి అనమాట ఈ భక్తి. సామాన్యులకు అందరినీ జాగరణ అనమాట ఈ జాగరణ. బలిసిన వాళ్ళు చేసుకునే కాన్సెప్ట్లు ఉంటాయి చూసారా, అలా నడుస్తుంది ఇక్కడ కాన్సెప్ట్. అంతకు మించి ఇక్కడైతే భక్తి భావమో ఇంకేదో కనపడలేదు, నాకైతే కనపడలేదు. మీకు ఎవరైనా కనపడంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇదొక పెద్ద ఈవెంట్ లాగా కాన్సెప్ట్, ఏదో మన ఇలా లైవ్ కాన్సెప్ట్లు ఉంటాయి చూసారా, ఎవరి సింగర్లు వాళ్ళందరూ అట్లా పెడుతున్నారు తప్పించి ఇక్కడేం భక్తి భావన కనపడతల్లా. అంతా కూడా కమర్షియల్ ద కోర్ అనమాట. ప్రతి అంశం కూడా కమర్షియల్ అంశమే. ఇక్కడ ఏం చేయాలన్నా కమర్షియలే.